ఓం నమో వెంకటేశాయ నమ. ఓం నమో సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తే నమ. ఓం అనఘాదేవి దత్తాత్రేయ నమ. ఓం ఆచార్య శంకరాచార్య గురుభ్యో నమ. ఈరోజు మనం ఏం చెప్పుకుందాం అంటే, ఈ జీవుడు ఈశ్వరుడు ఉన్నటువంటి దాని గురించి విచారణ చేద్దాం. జీవ ఈశ్వర తత్వాన్ని విచారణ చేద్దాం. దాని తత్వం ఏంటి, దీని తత్వం ఏంటి, ఎందుకు జీవుడు పరిమితుడు, పరమాత్ముడు అపరిమితుడు అనే ఇవన్నీ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్, జీవో బ్రహ్మైవ నా అపర. జీవుడు బ్రహ్మ మాత్రమే, బ్రహ్మైవ బ్రహ్మమే అయి ఉన్నాడు, నా అపర అనేది ఇంకా వేరే కాదు. జీవుడు బ్రహ్మమే అని ఇదివరకు ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అదే వాక్యం ఇప్పుడు మనం చెప్పుకున్నాం. మరి జీవుడు బ్రహ్మం అంటే బ్రహ్మం, మరి పరబ్రహ్మం, ఆయన సర్వత్రా ఉన్నాడు, అంతటా ఉన్నాడు. మరి మనం ఆయనతో సమానం. మన ఆత్మ చైతన్యమే. మన ఆత్మ చైతన్యం, ఆయన మన జ్ఞానం, ఆయన ప్రజ్ఞానం. ఆయన సృష్టి మొత్తానికి చైతన్య స్వరూపుడు అయి ఉన్నాడు. మనం ఈ శరీరానికి మాత్రమే చైతన్య స్వరూపం కలిగి ఉన్నాం. ఎందుకు ఈ తేడాలు ఏంటి? మరి ఆయన మన ఆత్మ బ్రహ్మంతో సమానం అన్నప్పుడు మరి అన్ని మనం కూడా ఇదే ఉండాలి. ఆయనంత శక్తివంతుడు మంత్రమై ఉండాలి. మనకి ఈ అల్పత్వము, అజ్ఞానం ఇవన్నీ ఎందుకు అని మనకు డౌట్ వస్తుంది. అయితే ఈ నాకే అజ్ఞానం ఎందుకు ఇన్ని డౌట్ వచ్చినప్పుడు మనం ఆ ఈశ్వరుడికి మరి సర్వజ్ఞత్వం అయితే నాకు అల్పజ్ఞం ఎందుకు? ఆయన సర్వశక్తి, నాకు అల్పశక్తి. ఆయన సర్వవ్యాపకుడు, నేను నా దృష్టి ఇంతవరకే. నా కంటికి కనపడి తక్కువ దూరం, తక్కువ వ్యవహారం, తక్కువ జ్ఞానం, అన్ని తక్కువ. ఆయన సర్వవ్యాపకుడు, అన్నీ తెలుసు ఆయన. సృష్టి మొత్తం ఎక్కడ ఏం జరుగుతుంది కూడా మరి నాకేం తెలియదు కదా. నేను ఇక్కడ నా కంటికి కనపడేంతవరకు నేను తెలుసుకోగలుగుతా. నా బుద్ధి ఇంతవరకు పనిచేసిన, కొంత దూరం వరకు పనిచేస్తుంది. అయితే ఎంత అనే దాని గురించి మనం విచారణ చేస్తే మనకు తెలిసేది ఏంటి అంటే, ఈ జీవుని యొక్క స్వరూపం సచ్చిదానంద స్వరూపం. మన ఆత్మ కూడా సత్యమైనది, చిత్తు చైతన్యవంతమైనది, ఆనంద స్వరూపమైనది. ఆ పరబ్రహ్మం కూడా సత్స్వరూపుడు, చిత్స్వరూపుడు, ఆనంద స్వరూపుడు. అక్కడ తేడా అయింది కాబట్టి ఆత్మ బ్రహ్మం అన్నారు. ఆయన చైతన్య స్వరూపుడే, అతడు చేసినప్పుడు మనం కూడా చైతన్య, మన ఆత్మ కూడా చైతన్యాన్ని కలిగిస్తుంది. చైతన్య స్వరూపం మన ఆత్మ కూడా. దీనికి చైతన్యం ఉంది కాబట్టి మన శరీరం వరకే పరిమితం అయిపోయింది. ఆయన సర్వ సృష్టికి చైతన్యాన్ని అందిస్తున్నాడు. మన శరీరం మాత్రమే అందిస్తున్నాం. ఎందుకని అంటే, నీ శరీరం తయారు చేయబడ్డది అజ్ఞానం ఉపాధి వల్ల. ఉపాధి భేదం, ఆయనకు నీకు కలిగింది ఉపాధి భేదం. నీ శరీరం అజ్ఞానంతో తయారు చేయబడింది. అజ్ఞానం అంటే నీ పంచభూతమయం నీ శరీరం. పంచభూత శాస్త్రం కాదు, అది అజ్ఞానం, భ్రమే. అది పంచభూతాలు కూడా నశించిపోయాయి కదా ఒకనాటికి. దాంతో తయారు చేసిన వస్తువు నీ శరీరం కూడా నశించిపోయేది కాబట్టి నశించిపోతున్నది. పంచభూతాలతో చేసిన వస్తువు ఏ వస్తువైనా నశించిపోయే కారణం అదే. ఆ ఉపాధితో తయారు చేసిన వస్తువు ప్రతి ఒక్కటి నశించిపోతుంది. అందుకని ఉపాధి ఆయన ఈ పంచభూతాలతో తయారు చేసిన వాడు కాదు, మాయా ఉపాధితో తయారు చేయబడినవాడు. ఈ పంచభూతాలు ఇవన్నీ కాదు, ఆయనది మాయా ఉపాధి. మాయ అంటే బహు చైతన్యమైనది, శాశ్వతమైనది, చైతన్య స్వరూపం అనేది.
అతి గుణాలను కూడా మాయకు ఉన్నాయి. దానివల్ల మనకు స్వరూప జ్ఞానాన్ని స్వరూపాన్ని ఇస్తుంది, కల్పిస్తుంది, మళ్ళా తీసి పారేస్తుంది. స్వామికి మాయ ద్వారానే ఎందుకు ఆ తిగుణాలు తీసుకొని ఆయన దాంతోనే మన మోహింపజేస్తాడు. ఒక రామావతారం వేస్తాడు, అది కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతాడు. కృష్ణ అవతారం వేస్తాడు, మాయ ఉండకపోతే ఎవరు ఆయన కూడా ఎత్తలేడు. మాయని సగభాగం చేసుకున్నాడు. మాయని తన అధీనంలో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు సాకారం అవుతాడు, ఎప్పుడు నిరాకారంగా అంటే అప్పుడు ఆయన నిరాకారం అంటే మళ్ళీ ఆయన అంశులకు వెళ్ళిపోతాడు. సైజు రూపంలోకి ఇన్నది ఆయన నిరాకారుడు, అందులోకి వెళ్ళిపోతాడు. అది ఆయన మాయా సర్వశక్తివంతురాలు, సర్వవ్యాపకురాలు కాబట్టి ఆయనది సర్వచైతన్యం, మనది తక్కువ చైతన్యం. ఎందుకంటే మన ఉపాధి వేరు, ఆయన ఉపాధి వేరు. ఆయన మాయా ఉపాధి. అసలు ఆయన ఆ మాయా ఉపాధి మనకుంటే మనం కూడా అట్నే అయ్యబడ్డాం. మనకు మాయా ఉపాధి ప్రసాదించదు. ఏ వస్తువు అయినా కూడా సృష్టి మొత్తం అంతా కూడా మాయా ఉపాధిలే. కానీ శాశ్వత మాయ చేత క్రియేట్ చేయబడిన ఇవన్నీ ఆభాసంతో తయారు చేయబడిన ఉపాధులు, పంచభూతాలు. ఎంతది మాయనే. సృష్టి మాయ, జగమే మాయ. ఈ జగమే మాయ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత మాయా సృష్టి, మాయాజనితమే. ఆ మాయ సృష్టించిన ఉపాధితోనూ తయారు చేయబడ్డావు. అదే మాయ అంటే దాంతో తయారు చేసింది నువ్వు, నీ శరీరం మాయ, నువ్వు మాయ, అంత మాయ. ఏమి లేదు, అంతా భూతకల్పన. కాబట్టి నీ ఉపాధి భేదం పట్ల నీ పరిమిత జ్ఞానానికి, నీకంత జ్ఞానం లేదు. ఆయన మాయ స్వయంగా మాయ సృష్టించిన దాంతో నువ్వు మాయనే ఆయన అధీనమైందిగా. మాయా చైతన్యమే ఆయన కాబట్టి ఆయన పరిమితమైన ఉండేవాడు. అది తేడా. ఆయన మాయకాధిపతి, అందుకని ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, జగత్తుకు మూల కారణం అని చెప్పబడుతున్నాడు. మనం ఈ శరీరాన్ని మనం అజ్ఞాన జంతుడు. అజ్ఞానం అంటే అజ్ఞానం అంటే అవిద్య. అవిద్య అంటే ఏంటి? చిదాభాసనే, మాయాస్వరూపుడే మనం. అజ్ఞానం అంటే ఏంటి? ఉన్న మాయాస్వరూపుడు మనం. అంటే ఈ శరీరం మాయాస్వరూప శరీరం అంటే అర్థం ఏంటి? ఇది ఉన్నదాన్ని లేనన్ను. ఈ శరీరం లేదు, కానీ ఉన్నట్టుగా మనకు మాయతను భ్రమింపజేస్తున్నది. ఆ భూమి లేదు, ఈ పంచభూతాలు లేదు, కానీ ఉన్నట్టుగా మనకు కనిపించేస్తుంది. అంత కల్పితం. అంతా దాంతో తయారైన శరీరం అంటే ఇది కల్పితం కాదు. అదే కల్పితం అంటే ఇది ఇంకా కల్పితం. ఈ అద్దంలో ప్రతిబింబం లాంటిది. అవి అద్దంలో నీకు చూపిస్తున్నాడు. ఈ శరీరంగా కనపడేది అద్దం ప్రతిబింబం మనం ముట్టుకుంటే అది మనకి ఏమన్నా ఇది అవుతుందా? అద్దాన్ని ప్రతిబింబం ఏమన్నా మనకి ఏమన్నా పనికి వస్తుందా? దేనికి ఉపయోగం ఉంది? అది దేనికి లేదు. అటువంటి శరీర ఉపాధి మంది అద్దన ప్రతిబింబం లాంటి వాళ్ళం మనం. కాబట్టి మనకు పరమాత్మకి భేదం ఉన్నది. కాబట్టి ఆయన చైతన్యం వేరు, ఆయన శక్తి వేరు, ఆయన జ్ఞానం వేరు, మన జ్ఞానం వేరు, మన శక్తి వేరు, మన వ్యాపక శక్తి కూడా. అయితే ఎప్పుడైతే నీకు జ్ఞానం, ఆత్మజ్ఞానం, నాలో ఉన్న ఆత్మ మాత్రము ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపమే అని మనం అనుకున్నాగా, అది కరెక్ట్గా నీకు తెలిసిన రోజున ఆత్మదర్శనం చేసి ఈ అజ్ఞానం వల్ల నువ్వేమనుకుంటున్నావు? ఎప్పటికీ ఈ శరీరమే నేనని చెప్పుకుంటాను. నేను చేశాను, నేను నాదులు నీకు పోగవుతున్నాయి. నేను నాది మీద బతుకుతున్నావు. నీకు ఇచ్చిన ఆయుష్ మొత్తం, నీ జీవితం మొత్తం నేను నాదుల మీదనే, ఈశ్వర తయారీ మీదనే నీ జీవితాన్ని గడుపుతున్నావు. అంటే ఈ మాయా స్వరూపం మీ ప్రతిబింబంతో గడుపుతున్నావు. ఇదే నిజం అనుకుంటున్నావు. అజ్ఞానాన్ని ఈ యొక్క సుఖ దుఃఖాలే కరెక్ట్ అనుకుంటున్నావు. ఏ అల్ప దుఃఖాలు అనుకుంటున్నావు. ఇదంతా ఏది కరెక్ట్ కాదు. అంతా ప్రతిబింబం, అంతా శూన్యం.
అయినా దీన్ని నువ్వు అజ్ఞానం వల్ల, అవిద్య వల్ల నువ్వు ఈ శరీరమే నాదనుకుంటున్నావు. నీకు జ్ఞాన స్వరూపం వస్తే, జ్ఞానం కనుక నీకు అగ్ని పెరిగిందంటే వెలుతురు వస్తుంది. ఆ వెలుతురు వచ్చిందంటే నీకు నిన్ను కప్పుకున్న అజ్ఞానం అంటే చీకటి పోతుంది. పోతే అప్పుడు ఈ శరీరం ఇవన్నీ చిరాభాసాలు అని నీకు తెలిసిపోతే అప్పుడు నీకు ఆత్మ దర్శనం ఆటోమేటిక్గా కలుగుతుంది. అప్పుడు నీ శక్తి అపరిమితమైపోతుంది. నువ్వు పరబ్రహ్మ స్వరూపుడు సమానమైపోతావు. నీ ఉపాధి చేయించుకున్నావు కాబట్టి నీ అప్పుడు ఆ పరమ చైతన్యంతో లాగానే నువ్వు ఆయనలో లీనమైపోతావు, ఆయనతో సమానమైపోతావు. నువ్వు సర్వవ్యాపకుడే. నీ ఆత్మ కూడా ఆయన సర్వవ్యాపకత్వంలో ఉన్నదా అని నువ్వు తెలుసుకుంటే అప్పుడు నువ్వు సర్వవ్యాపకుడైపోతావు. నువ్వు కూడా నీకు ఆ జ్ఞానం దొరకాలి, ఆత్మని దర్శనం చేసుకోవాలి, అంతర్ముఖుడు కావాలి. కానీ నువ్వు కావు కదా. ఎన్నో జన్మలు బట్టి ఈ సృష్టిని, ఈ లోకాన్ని, ఈ సంత్రాన్ని, దీన్నే మనం చూస్తున్నాం, బహిర్ముఖంలో చూస్తున్నాం. బహిర్ముఖంలో కనపడే వస్తువుని ఆధారించుకున్న ఈ జగత్తును, ప్రకృతి నిజం అనుకుంటున్నాం. దీన్నే ఫాలో అవుతున్నాం. ఈ సంత్రాలనే నిజం అనుకుంటున్నాం, ఈ సంత్రాలనే మనం ఫాలో అవుతున్నాం. ఆ సుఖాలకు బానిసమైపోయాం. మనం బయటపడే తత్వం మనకు దొరకట్లేదు, ఛాన్స్ లేదు. దీన్ని పడేసేవాడు సద్గురువు. ఆ గురువు నీకు జ్ఞానబోధ చేసే అంతవరకు నీకు దొరకాలి ఆ గురువు. ఆ గురువు నీకు దొరికి నీకు జ్ఞానబోధ చేస్తే నువ్వు నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే, ఈ బంధనాలన్నింటినీ విడగొట్టుకుంటే, నీకు ఆత్మ చైతన్యం నీకు తెలిసిపోతే నీవు కూడా ఆ పరబ్రహ్మ స్వరూపం అనేది తెలిసిపోతుంది. స్ఫటికం ఉంది. ఆ స్ఫటికం ఎట్లా ఉంటుంది? ముచ్చని లెక్క ఉంటుంది, చాలా మెరిసిపోతుంది. కానీ దానిపైన ఎర్రని గుడ్డ వెనక పెట్టామనుకో, పైన ఎక్కడ దాన్ని ఎర్రగుడ్డ పక్కన పెట్టామనుకో, అది ఎరుపుగా కనపడుతుంది. నల్ల గుడ్డ పెడితే నలుపుగా ప్రకాశిస్తుంది. కానీ ఆ యొక్క స్ఫటికం మాత్రం స్వచ్ఛంగానే ఉంది, అదేం మారలే. నువ్వు పెట్టినటువంటి ఈ ఉపాధి, ఈ గుడ్డ ఉన్నది ఉపాధి. ఆ ఉపాధి ఏది కప్పితే ఆ రంగు వస్తున్నది. కానీ అసలు స్ఫటికం మాత్రం మాట్లాడలేదు. అట్లనే నీకు ఆత్మ అనేది పరబ్రహ్మస్వరూపమే. కానీ నీకు ఆత్మ మీద కప్పింది ఎర్రగుడ్డ అంటే ఈ శరీరం ఏది కప్పితే ఆ ప్రకాశమే నీకు కనపడుతుంది. జంతు చర్మం కప్పితే జంతువులకు కనపడతావు. మానవ శరీరం ఆత్మ మీద కప్పితే మానవుడు కనపడతావు. ఇదే చర్మం కప్పితే దోమ శరీరం కప్పితే దోమగా మారుతావు. ఇంకా ఎట్నే ఏ జంతు చర్మం, వృక్ష చర్మం ఏది ఆ పరమాత్మ నీకు ఉపాధిగా నీకు చేస్తే ఆ ఉపాధిలో కానీ నువ్వు కనపడి దాన్నే నిజం అనుకుని నువ్వు ఇది అవుతున్నావు. కానీ నీలో ఉన్న ఆ స్ఫటికం మాత్రం శుద్ధమైనది, స్వచ్ఛమైనది, అదే ఆత్మ అని పిలువబడుతుంది. ఆ ఆత్మకి ఇటువంటి నీ శరీరమే శరీరం వల్ల నువ్వు పలాని ఈ శరీర ఉపాధి వల్ల నువ్వు పలాని రామారావు, ఎల్లారావు, కృష్ణారావు అనుకుంటావు. నానా ఉపాధులతో, నానా రూపాల చేత, నామరూపాల చేత నువ్వు పిలువబడుతున్నావు, చలామణి అవుతున్నావు. కానీ ఇవి శాశ్వతంగా ఎన్ని పోయేవి. ఈ రామారావు పోతాడు, ఆ కృష్ణారావు పోతాడు, ఎల్లారావు పోతాడు, ఆ చెట్టు పోతుంది, చేమ పోతుంది, అన్నీ పోతాయి. కానీ నీలో ఉన్నటువంటి ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ మాత్రం ఆ గుడ్డ, ఎరుపు గుడ్డ, నలుపు గుడ్డ పోతే కానీ లోపల ఆ యొక్క స్ఫటికం మాత్రం అట్లనే ఉంటుంది. అది ఈ లోపల ఆత్మ దానికి ఏది అంటదు, అది అలానే ఉంటుంది స్వచ్ఛంగా. దివ్య తేజస్సుతోని, ఆ బ్రహ్మస్వరూప తేజస్సుతోని పుట్టుక లేదు, దానికి గిట్టుక లేదు. ఆ ఆత్మకి ఎటువంటిది లేదు, అది శాశ్వతము.
అందుకని నీ శరీరం ఎక్కడ పోతుంది, కానీ నీ ఆత్మ సూక్ష్మ శరీరంతో రెండు కలిసి వెళ్ళిపోతాయి పైకి. వాటికి సాగుడు అయిపోయి మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతాయి. నీ యొక్క కర్మలను బట్టి, కర్మల ఆధారంగా ఇంకో ధ్యానం తీసుకుంటాయి. కాబట్టి ఆత్మకు సాగు పుట్టుకలు లేవు. మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అంతవరకు. అది మరి అందుకని ఇప్పుడు చెప్పాక ఎంతేంటి ఏది ఆత్మ పైన ఏది కాకపోతే అది ఆ రూపాన్ని నువ్వు ధరిస్తున్నావు, ఆ రూపంలో కనపడుతున్నావు బయట. అస్పటికం మీద మనం ఎర్రగుడ్డేస్తే ఎర్రగా, నల్లగుడ్డేస్తే నల్లగా, ఎర్ర ఇస్తే అలాగా కనపడినట్టుగా. అందుకని ఏకో దేవ సర్వభూతేషు గూఢ. ఏకో దేవ సర్వభూతేషు గూఢ అంటే ఒక్కడే దేవుడు సర్వభూతములను సర్వజీవులలో అంతర్యామిగా ఉన్నాడు. సర్వభూతేషు గూఢ, అంతర్యామిగా అంటే బయట కనపడకుండా గూఢంగా అన్నీ ఒక్క దేవుడే ఎక్కువ దేవ సర్వభూతములందు అంతర్లీనంగా ఉన్నాడు. ఇక ఈ శ్వేత ఉపనిషత్తులో నుంచి చెప్పాడు. ఉపనిషత్తు ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఉపనిషత్తు పదార్థ, కానీ నేను సొంతంగా చెప్పట్లేదు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు, శ్వేతాశ్వర. అయితే కఠోపనిషత్తు ఏం చెప్పిందంటే అనోరణీయన్ మైతో మహ్యన్, అనోరణీయన్ మహతో మహ్యన్ అంటే ఆత్మ సూక్ష్మమైనదా, సూక్ష్మం మరి అది చాలా విశాలమైనదా అంటే విశాలమైనది. మన యొక్క ఉపాధిని బట్టి మనలో ఆత్మ అలా నిబిడీకృతమైంది. ప్రపంచకాంత వ్యాపకం నిన్నప్పుడు అది మొత్తం మహా ఇది పరమాత్మ. ఆ ఆత్మ అంటే పరమాత్మ ఇది కూడా అనుకున్నాగా ఆ పరమాత్మ జగత్తులో చైతన్యం వ్యాపిస్తే మహాతో మహ్యన్. మన యొక్క శరీరం ఈ ఉపాధి ఇంతవరకు ఉపాధి ఎప్పుడు అనోరణీయన్. అది తీసుకోవాలి. ఈ శంకరాచార్య వారి గురించి ఏం చెప్పారంటే ఇదే ఎంత శంకరాచార్య వారు పోతే ఆయనకు ఉద్దేశం ఏంటంటే ఈ జీవిని పరిమితి తత్వం నిజం కాదు. ఈ జీవితంలో ఉండే ఆత్మ చిన్నగా ఉన్నది, ఆయన పెద్దవాడు, ఆయన సర్వజ్ఞుడు, నర్వజ్ఞుడు అనేది నిజం కాదు. ఇది అవిద్య కల్పితం. అవిద్య జ్ఞానం లేకపోవడం వాటి థింక్ చేస్తున్నాం. నాలో ఆత్మ నీ నలుపుణ్ణి, నేను జీవుణ్ణి అనుకున్నావు. నువ్వు పరబ్రహ్మ స్వరూపుడు అని చెప్పాంగా. ఇది ఎన్నోసార్లు చెప్పాను. 4 వాక్యాల్లో మనం బోధించాంగా. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ, తత్వమస్మి. నువ్వు అంటే అర్థమేంటి? నీకు ఆ పరబ్రహ్మ చైతన్యం అంతా నీలో ఉంది. ఆ పరబ్రహ్మ స్వరూపుడువే నీవు అయి ఉన్నావు. కొత్తగా కావాల్సింది కూడా ఏమి లేదు. ఇవన్నీ నీకు తెలుసు. చెప్పాడు కదా పాప శంకరాచార్య వారు అన్నీ చెప్పుకొని వచ్చాడు. ఇంకా నువ్వు అల్పత్వం అని నువ్వు ఎట్లా అనుకుంటావా? నువ్వు అల్పజ్ఞుడి కాదు. దీనివల్ల అవుతున్నావు అల్పజ్ఞం. నీ ఉపాధి వల్ల నీ యొక్క ఇది పోతుంది. నువ్వు చెట్టుపై ఉపాధి ధరించావు అనుకో, నీకు ఆ జ్ఞానం కూడా రాదు. మానవుడు ఉన్నప్పటి నీకు కాస్త తిరుగుతూ వస్తుంది. దోమ అయ్యామనుకో, నీకు ఎట్లా తెలుస్తుంది? జ్ఞానమే వస్తుంది. వద్దునపోతుగా ఉంటే నీకు ఎలా తెలుస్తుంది? ఆ ఉపాధి నువ్వు కప్పుకొని కూర్చుంటే నీకు ఎలా అర్థమవుతుంది? అంటే నీ ఉపాధి భేదం వల్ల నీ స్వరూపం ఏంటో నువ్వు తెలుసుకున్నా లేకపోతున్నావు. ఈ ఉపాధుల వల్లనే ఈ భేదం. ఆ దోమలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న ఆత్మ, అన్ని ఆత్మలు పరమాత్మతో ఈక్వలే. దీనివల్ల తెలుసుకోలేకపోతున్నాం. అజ్ఞానం వల్ల ఆయా వృక్షాలు కానీ ఆయా జీవులు కానీ తెలుసుకోలేకపోతుంది. ఉపాధి అట్నే మనిషి కూడా మనిషి యొక్క ఈ ఉపాధి వల్ల ఇంతవరకు పరిమితం అనుకుంటున్నాడు.
విద్య ఉంటుంది. అది దాని పని ఒకటే, తింటాం, ఒక పని చేయటం, గాచాగ చేయటం, ఇది నా పని అనుకున్నా అంతవరకు ఆలోచిస్తే మిగతాది ఏమద్దు. మనం కొంత జ్ఞానం ఉంది కాబట్టి మనం అసలు ఈ దేవుడు ఎవరు, అది ఎవరు, ఇది ఎవరు అని విచారణ చేస్తున్నాం. మనం మనిషికి ఆ జ్ఞానం అనేది ఇచ్చాడు. ఆ మనస్సు, బుద్ధి, జ్ఞానం అని ఇచ్చాడు. తెలుసుకొని నాలో ఐక్యం కావడానికి మానవ ఉత్తమమైన జన్మ కాబట్టి ఈ జన్మ ఇచ్చింది దాని కొరకు నువ్వు సార్థక చేసుకొని ఆ బ్రహ్మస్వరూపాన్ని పొందురా అని ఇచ్చాడు. మిగతా వాడికి ఆ ఇది లేదు అని. అందుకని అద్వైతుడు ఈ 3 మతాలు కూడా ఇవే చెప్పినాయి. అద్వైత మతం ఏం చెప్పింది? ఒకటే చెప్పింది, జీవుడు ఈజ్ ఈక్వల్ టు మొట్టమొదటి బ్రహ్మం. భేదం ఒక అవిద్య వల్లనే. ఇప్పుడు చెప్పింది ఎంత. ఇష్టాద్వైతం చేస్తుంది, జీవుడు పరమాత్మ యొక్క శరీరభూతుడు, ఆయనలో ఒక పార్ట్ లాంటి శరీరభూతుడు. అంటే ఆయన శరీరంలో ఉన్నటువంటి భూతాల్లో మానవుడు ఒకడు, అన్నీ కూడా ఆయన ఆయనలో ఉన్న భూతాలే, ఆయన శరీర భాగాలు. పరమాత్మ శేషి, ఆయన టోటల్ మొత్తం యూనివర్సల్. శేషి అంటే మొత్తం ఆయన. మనం శేషం మనం, ఆయన శేషి, మనం శేషం. ఎన్ని భూతాలని, ఎన్ని చెట్లు చేమలు ఎన్ని కూడా ఆయన శేషం అయితే, ఆయన తాల్చిన వాడైతే మనం శేషం. ఆయన శేషి, అన్నిటినీ కూడి ఉన్నవాడు ఆయన. ఈ ద్వైతం ఏమంటుంది? ఆ పరమాత్మ వేరే, నీ జీవుడు వేరే, ఎప్పటికి కలవరు అని సార్ చెప్పాడు. నువ్వు ఆయన్ని పట్టుకొని భక్తి చింతన పద్ధతితో శరణ పెడితే నీకు మార్గం దొరుకుతుంది అని వాళ్ళు చెప్పారు. ఇక శుద్ధాద్వైతం కూడా ఇదే. పరాశంకరైపోయింది, సర్వం భగవంతుని మయం, సర్వం కల్విదం బ్రహ్మ. ఇక అభేదం ఏం చెప్తుంది? జీవునికి ఈశ్వరునితో భేదం ఉందంటే ఉన్నది, అభేదము ఉంది, భేదము ఉంది అంటే. ఎందుకంటే సూర్యుడి నుంచి కిరణాలు వస్తున్నాయి, సూర్యుడు వేరు, కిరణాలు వేరు, అది భేదం. కానీ సూర్యుడు లేకపోతే కిరణాలు లేవు, అది అభేదం. పరమాత్మ లేకపోతే మనం లేవు. కాబట్టి ఆయన ఉంటేనే మనం, కాబట్టి మనం అభేదం. ఆయన యొక్క సృష్టి మనం కాబట్టి, ఆయన ఇదే ఆయన పాత్ర మనం కాబట్టి ఆయన అంతర్వాళం కాదు. ఆయన సర్వజ్ఞుడు, మన అల్పజ్ఞుడు, అది అభేదం. ఈ జీవినిపై అందుకని మనకున్నది ఏంటి ప్రాబ్లం వాళ్ళకి అంటే, మనం మోక్షం పొందడానికి మనకు కావాల్సిన మోక్షం. అదే మన మెయిన్ టాపిక్. అజ్ఞానమే మనకు అడ్డం. మనకు అడ్డం ఏంటి? అజ్ఞానం. ఇదంతా తెలుసుకోకపోవటమే. ఇప్పుడు ఈ జ్ఞానం లేకపోవడమే మనకు అజ్ఞానమే మనని బాధిస్తుంది. ఆ జ్ఞానం తెలుసుకుంటే ఆత్మ పరమాత్మ ఒకటే అని తెలుసుకుంటావు, నీవు ముక్తుడు అయిపోతావు. ఆ ఈశ్వరుడి ప్రధాన లక్షణం ఏంటి? ఆయన మాయకు అధిపతి కావడం. మాయన కంట్రోల్ పెట్టుకున్నాడు. జీవుడు మాయకు బానిస. మన మాయకు అదే అజ్ఞానం. మాయ కాబట్టి మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆయన మాయని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు కాబట్టి ఆయన వ్యాప్తి చెందాడు. మనం ఆ మాయకే మనం బానిసం కాబట్టి మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం వ్యాప్తి చెందలేకపోతున్నాం. మన తర్వాత కదా అసలు మన శక్తి ఏంటి? హనుమంతుడి శక్తి తెరవలేదు. మాయకు బానిస అయిపోయాడు ఆయన. దాన్ని ఆ జ్ఞానం కలిగించాడు జాంబవంతుడు. అప్పుడు విజృంభించాడు, నేను ఇది అని. ఆయన మొత్తం ఆకాశం వరకు పెరిగిపోయాడు, సర్వవ్యాపకుడు అయిపోయాడు. అది తేడా, అది మాత్రమే తేడా. నీకు అజ్ఞానం వల్ల తిరిగిపోవడమే నువ్వు పరమాత్మని కాలేకపోతున్నావు.
అజ్ఞానమే నీకు ఉన్నటువంటి ప్రథమ శత్రు ప్రథమ అందుకు జ్ఞానం నేర్చుకోవయ్యా అని చెప్తున్నాను. జ్ఞానం నేర్చుకుంటే గురువుని పట్టుకొని జ్ఞానం నేర్చుకొని నువ్వు నీ చెప్పింది ఎంత తెలుసుకుంటే నీ జ్ఞానం వస్తే నువ్వేంటో నీకు తెలుస్తుంది. హనుమంతుడికి పాపం తర్వాత ఎందుకు తెలియదు, అజ్ఞానాన్ని ఉండిపోయాడు ఆయన. తెలియపరచని మునులు శాపం పెట్టి నీ జ్ఞానం రాదు, నువ్వు అజ్ఞానం అయిపోతావు అని చెప్పారు. నీకు అది తెలియదు, నీ బలం నీకు తెలియదు అని చెప్పారు. జాంబవంతుడు ఆయన్ని జ్ఞానబోధ చేసి నువ్వు అంతటి వాడి నీ బలం ఇదిరా, ఆయన నీ శక్తి ఇదిరా, నువ్వు పరబ్రహ్మ స్వరూపుడివిరా అని చెప్తే ఆయన తెలుసుకొని విజృంభించాడు. జ్ఞానాన్ని అందుకొని నువ్వు అట్లా జ్ఞానాన్ని అందుకుంటే నువ్వు కూడా విజృంభిస్తావు. నేను పరిమితులు ఆయన జీవుని కాదా, నేను సర్వవ్యాపకుడైన ఆ పరమాత్మని నీకు ఆ నిశ్చయం చేసుకుంటే ఆ జ్ఞానం తెలిస్తే నీకు నువ్వు కూడా ఆంజనేయుడిలాగా సర్వవ్యాపకుడు అయిపోతావు. ఇదే ఉన్నటువంటి ఇది ఈ ఫ్రెండ్తో స్వస్తి.